బాగున్నారు సార్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్ వెంకటరమణ, కమలాకర్. క్లాస్ స్టార్ట్ చేస్తాము. విత్ ఇన్ ఓకే 2 సార్. seconds లో నాన్న క్లాస్ స్టార్ట్ చేస్తాము. మీరు అన్మ్యూట్ పెట్టుకోండి నాన్న. మీరు అన్మ్యూట్ పెట్టుకోండి. అన్మ్యూట్ లో కమలాకర్ అన్మ్యూట్ పెట్టుకో నాన్న. అన్మ్యూట్ పెట్టుకో. అన్మ్యూట్ పెట్టుకోండి. కమలాకర్ కట్ అయిపోయినావు. క్లాస్ స్టార్ట్ చేస్తాము. ఈరోజు మనము భారత రాజకీయ ప్రక్రియలో భాగంగా ఈరోజు మనము భారత రాజకీయాల్లో మతము పాత్ర గురించి స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఏర్పడింది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ సెకండ్ బిఏ 4th సెమిస్టర్లో భాగంగా మనం ఈరోజు రాజకీయాల్లో మతం పాత్ర గురించి తెలుసుకుంటున్నాము. అంటే మతం యొక్క పాత్ర ఏమి, ఇండియన్ పొలిటికల్ సిస్టంలో మతం యొక్క పాత్ర గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనము బ్రిటిష్ వాళ్ళ యొక్క దాదాపు 100 సంవత్సరములు భారతదేశము ఆంగ్లేయుల పాలనలో మగ్గిపోయింది. ఆనాడు నుంచే ఈ మతం ప్రక్రియ అనేది మనకు స్వాతంత్రం రాకపూర్వమే మామూలుగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వారు విభజించు పాలించు అనే మాట మీదకి తెచ్చి భారతదేశాన్ని పాలనగా చేయడం జరిగిందని చెప్పవచ్చు. మనకు స్వాతంత్రం రాకపూర్వమే వాళ్ళు కొన్ని వర్గాల వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, కొన్ని వర్గాల వారికి లేకుండా చేయడం, అదేవిధంగా వాళ్ళకు నచ్చినట్లు వారి రాజకీయ పార్టీలు వచ్చాయి, పార్టీల స్వాతంత్ర పూర్వం వచ్చాయి. భారతదేశంలో మతం అనేది ఒక సాంఘిక వ్యవస్థ, వర్ణ వ్యవస్థగా మత ప్రక్రియ ఉందని ఈ యొక్క మతం అనేది ఈ బ్రిటిష్ వారి కాలంలో రావడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు విభజించు పాలించు అనే ఒక మాట తీసుకొచ్చారు. కాబట్టి వివిధ మతస్థుల మధ్య ఈ భావన రావడంతో రకరకాలుగా ఈ మతాలు భారతదేశంలో రావడం జరిగింది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, తర్వాత బౌద్ధులు, సిక్కులు, తర్వాత ఆదివాసీలు, తర్వాత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అల్పసంఖ్యాక వర్గాల వారు, మైనార్టీ వర్గాల వారు, రకరకాలుగా ఈ యొక్క మత ప్రక్రియ అనేది సామాజిక జీవనంలో ముందుగా రావడం జరిగి మనం చెప్పవచ్చు. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకపూర్వమే మనకు ఈ మతం అనేది 1937లోనే కమ్యూనల్ అవార్డు అని ఒకటి ప్రవేశపెట్టారు. ఈ కమ్యూనల్ అవార్డులో మనకు ముఖ్యంగా దళిత వర్గాలను వేరు చేయాలనే ఉద్దేశంతో 1937లోనే ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం రాకపూర్వమే ముస్లిం లీగ్ పార్టీ ఏర్పడడం, ముస్లిం లీగ్ కూడా ప్రత్యేక నియోజకవర్గాలు అనేది 1919 యొక్క చట్టంలో మత నియోజకవర్గాలు అనేది రావడం జరిగింది. ఇలా రకరకాలుగా భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ఈ ప్రక్రియ మొదలైంది చెప్పవచ్చు. మత ప్రక్రియ మొదలైంది చెప్పవచ్చు. ముస్లిం లీగ్ ఎందుకంటే స్వాతంత్రం రాకపూర్వమే ఏర్పడిన పార్టీ. ఈ పార్టీ యొక్క మత రకాలుగా స్వాతంత్రము రాకపోతే ఆయన ఆలోచన చూస్తే రకరకాలుగా ఉన్నాయి. ఆయన ఆలోచన దేశాన్ని విభజించాలి, హిందువులు ముస్లింలుగా విభజించాలి. ఈ విభజించాలనే ఆలోచన మహాత్మా గాంధీ యొక్క మనసులో మెలిగిపోయింది. ఏదో మహమ్మద్ అలీ జిన్నాని ఆలోచన కలిగింది. ఇది పెద్ద కుట్ర అని మహాత్మా గాంధీకి నెహ్రూ గారు, ఇతర ముఖ్యులు అందరూ కూడా జాతీయోద్యమ నాయకులు రకరకాలుగా మహాత్మా గాంధీకి చెప్పారు. భారతదేశాన్ని ప్రత్యేకంగా విభజించాలని
పాకిస్తాన్ అనే రాజ్యం ఏర్పడాలని చెప్పి ఆలోచన మహమ్మద్ అలీ జిన్నాకు అప్పుడే మొదలని చెప్పి మనం చెప్పవచ్చు. ఇలా రకరకాలుగా వాదనలు మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ మధ్య రకరకాల ఆలోచనలు రావడంతో ఈ యొక్క పాకిస్తాన్ అనే 2 జాతుల సిద్ధాంతము ఆయన మహమ్మద్ అలీ జిన్నా మనసులో రావడం జరిగింది. కాబట్టి 1947లో మన స్వాతంత్రము వచ్చిన తర్వాత పాకిస్తాన్, ఇండియా అనే 2 రాజ్యాలుగా భారతదేశం విడిపోవడం జరిగిందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మత యొక్క ప్రక్రియ అప్పుడే మొదలైందని చెప్పి మనము చెప్పవచ్చు. తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మత రాజకీయాలకు నాంది పలకడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి హిందువులు అనేక మంది కాంతి సిక్కులుగా భారతదేశం రావడం జరిగింది. ఇలా కాంతి సిక్కులకు వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలి అనే రకరకాలుగా మనకు రావడం జరిగింది. మన దేశంలో ఉన్న ముస్లింలు అలాగే ఉండిపోయారు. పాకిస్తాన్‌కు వెళ్ళలేక మన దేశంలోనే ఉండి చాలా మంది ఉండిపోయారు. కాబట్టి 2 జాతుల సిద్ధాంతము ఆ మహమ్మద్ అలీ జిన్నా చేయడంతో ఈ ప్రక్రియ మొదలైంది. మహాత్మా గాంధీ రకరకాలుగా రాజ్యాంగాన్ని రూపొందించి ఆయన ఒక భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినాక వెంటనే రాజ్యాంగం కూడా లేదు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకు దాదాపు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉండాలి రాజ్యాంగము, ఎవరికి రక్షణ కల్పించాలి, అన్ని మతాలకు రక్షణ కల్పించాలి, రాజ్యాంగం ఆ విధంగా రూపొందించాలని చెప్పి భారత ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా దాన్ని రూపొందించడం జరిగింది. ఈ విధంగా మనకు హిందూ రాజ్యము అనే భావన మన వాళ్ళలో జాతీయోద్యమ నాయకుల్లో ఉంది. కానీ అలా లేకుండా భారతదేశంలో అన్ని మతాలను సమానంగా ఆదరించాలని చెప్పి లౌకిక రాజ్యంగా రూపొందించాలని చెప్పి మనకు రాజ్యాంగం స్పష్టంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే రావడం జరిగింది. మన ఒక ప్రక్రియ ఏర్పడము, మనకు మొట్టమొదటి సాధారణలకు భారతదేశంలో 1952లో రావడం జరిగిందని చెప్పి మనం చెప్తాం. ఈ విధంగా భారతదేశం హిందూ రాజ్యం కాదు, అన్ని గౌరవిస్తుందని చెప్పి మనం ఆలోచించాలి. కాబట్టి లౌకిక రాజ్యం అనేది భారతదేశాన్ని ప్రకటించడం జరిగిందని చెప్పవచ్చు. కాబట్టి లౌకిక రాజ్యం అంటేనే అన్ని మతాలను గౌరవించడం, ఏ మతాధికార రాజ్యం కాదు. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిబంధనలు కూడా అనేకం ఉన్నాయి. లౌకిక రాజ్యానికి సంబంధించిన నిబంధనలు అనేకం ఉన్నాయి. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక కల్పించాలనేది సాంఘిక న్యాయము అన్ని వర్గాలు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఒక బలంగా ఏందని చెప్పవచ్చు. అనేక రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. మొట్టమొదటి రాజ్యాంగ నిబంధనలు 395 ఉంటే ఈరోజు 447 రాజ్యాంగ నిబంధనలు ఏర్పరిచారు. 105 అమెండ్మెంట్స్ జరిగాయి. రాజ్యాంగ సవరణ విధానాలు జరిగాయి భారతదేశంలో. 25 భాగాలు ఏర్పడ్డాయి ఈ ప్రెజెంట్‌గా అని చెప్పవచ్చు. ఇలా అన్ని వర్గాలకు, అల్ప సంఖ్యాక వర్గాల వరకు, తర్వాత మైనారిటీ వర్గాలకు భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న భారతదేశంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించే ఆలోచనతో రాజ్యాంగాన్ని ఆ విధంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క చైర్మన్ గా ఉండి, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండి రాజ్యాంగ మేధావులతో ఈ ప్రక్రియ అంతా మొదలుపెట్టి భారతదేశంలో రాజ్యాంగాన్ని ఏర్పరిచారు. కావున లౌకిక రాజ్యం అనేది ఒక భావన. ఏ మతాన్ని గౌరవించదు, మతాధికార రాజ్యం కాదు భారతదేశం. విద్యా సంస్థల్లో ఎక్కడ కూడా మతబోధన చేయరాదు. ఒక సామాజిక భావన అందరిలో ఉంది. హిందువులు, ముస్లింలు అందరూ ఒకటే అని చెప్పే భావన, అన్ని మతాలు ఒకటైన భావన బలంగా లౌకిక రాజ్యము భారతదేశంలో ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ విధంగా లౌకిక రాజ్యం అనే ప్రక్రియ మనకు భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. భారతదేశాన్ని లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా మనకు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మతం అనేది ఎక్కడ కూడా ఉండాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగం వచ్చిన తర్వాత, మన స్వాతంత్రం వచ్చిన సందర్భంలో, తర్వాత నూతన ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మనకు రావడం జరిగింది. తర్వాత మనకు మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి 1952లో ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత మనకు అనేక సమస్యలు మొదలయ్యాయి.
భారతదేశంలో హిందువుల సమస్యలు, ముస్లిం సమస్యలు అలాగే ఉండిపోయాయి. బ్రిటిష్ రాజ్యాంగము, ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వము అన్ని సమస్యలు వదిలివేసింది. అల్ప సంఖ్యాక వర్గాలకు రక్షణ లేదు. ముస్లింలకు వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఈ యొక్క పేదరికము, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇలా రకరకాల సమస్యలతో మనకు మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వానికి అన్ని సమస్యలు వచ్చినాయి. తర్వాత భారతదేశంలో మత ఘర్షణలు స్టార్ట్ అయినాయి. ముస్లింలు, హిందువుల మధ్య మత ఘర్షణలు స్టార్ట్ అయినాయి. 1961లో మనకు అలీగఢ్ విశ్వవిద్యాలయము ఉంటే అలీగఢ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య సంఘర్షణ జరిగినాయి. 2 విద్యార్థి సంఘాల మధ్య జరిగినాయి. ఆ తర్వాత 1963లో జమ్మూ కాశ్మీర్లో మనకు మత సంఘర్షణ జరిగినాయి. ఒక ప్రత్యేక రాజ్యం కావాలని ఉగ్రవాదులు దాడులు చేయడం. మత ఘర్షణలకు పాకిస్తాన్ కుట్రపూరితంగా విద్యార్థులను, జాతీయవాదులను ఎక్కువగా మన మన రాజ్యము జమ్మూ కాశ్మీర్ అనేది మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి వాళ్ళు యొక్క దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా 1960లో మత ఘర్షణ జరిగినాయి. అదేవిధంగా 1968లో వెస్ట్ బెంగాల్, అస్సాం, ఔరంగాబాద్ ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా అనేక వ్యక్తి అనేక సంఘర్షణ. అదేవిధంగా మరి జరిగాయి. అదేవిధంగా 1970లో బాంబే యొక్క భివాండి యొక్క రాష్ట్రాల్లో ఎన్నో మత ఘర్షణలు జరిగినాయి. అలీగఢ్ యొక్క విశ్వవిద్యాలయంలో అనేక సంఘర్షణలు జరిగింది. అదేవిధంగా 1980లో మనకు ఈ యొక్క మొరాదాబాద్ రాష్ట్రంలో 2 వర్గాల మధ్య ఆధిపత్యం కోసం, సామాజిక ఆధిపత్యం కోసం అనేక ఘర్షణలు జరిగాయని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా మనకు 1924 అక్టోబర్ 1న మనకు శ్రీమతి ఇందిరాగాంధీని దారుణంగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఆమె అంగరక్షలకు సిక్కులు దాడి చేశారు. స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదుల ఊచకోత జరిగింది. సిక్కులు మాకు సమైక్య కలిస్తానని వాళ్ళు డిమాండ్ చేశారు. మత భావాలతోనే వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. ఒక ప్రత్యేక ప్రాంతీయ పార్టీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారు సంకల్పించారు. ఈ విధంగా మనకు శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క ఉగ్రవాదులు బలైనప్పుడు అనేక భారతదేశంలో మత ఘర్షణలు జరిగినాయని చెప్పి చెప్పవచ్చు. హైదరాబాద్లో 1924లో మనకు ఈ యొక్క బోనాల పండుగలో ఈ యొక్క మత ఘర్షణ జరిగినాయి. తర్వాత సాయిబాబా మందిరంలో ఉగ్రవాదులు పేలు పెట్టారు. అక్కడ కూడా హైదరాబాద్లో మత సంఘర్షణ జరిగినాయని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు 1984 సెప్టెంబర్ 9న భారతదేశంలో హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు కూడా ఈ యొక్క ఉగ్రవాదులు దాడులు చేశారు. అనేక ధార్మిక సంస్థలు ఏర్పడినాయి. హిందూ ధార్మిక సంస్థలు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, పండిత రమాబాయ్, అనేక హిందూ ధార్మిక సంస్థలు ఏర్పడ్డాయి. వాళ్ళు మత స్థానం పాటించాలని చెప్పి మత బోధకులు కూడా అందరూ కూడా ఈక్వాలిటీగా ఉండాలి, సమానత్వం అని చెప్పి చాలా చెప్పారు. అయినా మన దేశంలో ప్రజలు వినలేదు. వారు ఎక్కడి నుండి వచ్చారు చెప్పి అనే భావన వాళ్ళు మిగిలిపోయింది. ముస్లింలు మనకు పాకిస్తాన్ నుంచి వచ్చారు. వారు విదేశస్తుల భావన హిందువులకు బలంగా ఏర్పడింది. ఈ విధంగా భారతదేశంలో మత ఘర్షణలు అనేక ప్రాంతాల్లో జరిగాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా అసలు మతోన్మాదము, ఈ యొక్క మతము రావడానికి, ఈ యొక్క మతోన్మాదం కొనసాగడానికి భారతదేశంలో కారణాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. 1961 నుంచి మనకు మత ఘర్షణలో కారణము 2 వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు. 2 వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు. భారతదేశంలో ప్రజల్లో, ఈ యొక్క మతమైన ప్రజల్లో విద్వేషము, అసహనము ఇవి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనకు పాకిస్తాన్ నుంచి చాలా మంది భారతదేశానికి వచ్చారు హిందువులు. అదేవిధంగా ఈ యొక్క మహమ్మదీయులు పాకిస్తాన్ నుంచి వచ్చారనే భావన హిందువుల్లో బలంగా కలిగింది. అదేవిధంగా ముస్లింలు కూడా జాతీయ సమితిలో వాళ్ళు
కలవాలని ఆలోచన లేకపోవడం, హిందువులు అనే భావన ముస్లింలో కలిగింది. దేశ విభజనలో హిందువులను ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఆలోచన లేదు, కలిసి జీవించాలని ఆలోచన లేదు. ఇలా మత మతోన్మాదం భారతదేశంలో రావడానికి కారణాలలో ఒకటి విద్వేషం, అసహనము ప్రజల్లో, 2 వర్గాల మధ్య జరిగింది, అభిప్రాయ భేదాలు. అనేక ముస్లిం మత సంస్థలు కూడా రావడం జరిగింది భారతదేశంలో. ముస్లిం రాజ్యాన్ని ఏర్పరచాలని వాళ్ళు, హిందూ రాజ్యాన్ని ఏర్పరచాలని భారతదేశంలో ప్రజలు చాలా మంది ఆలోచించారు. కానీ భారతదేశంలో హిందూ రాజ్యము కాదు, లౌకిక రాజ్యం అని చెప్పి మన నాయకులు, తర్వాత భారత యొక్క గాంధీ, పివి హిందూ మత భావాలతో ఉన్న వాళ్ళు అన్ని మతాలను గౌరవిస్తున్నారు. ఎక్కడ కూడా మతసానం ఉండాలి, మత బోధన లేదు, మత సమావేశాలు ఎక్కడ కూడా ఉండరాదని చెప్పి వాళ్ళు స్పష్టంగా భారత ప్రభుత్వంలో గట్టి ఈ యొక్క చర్యలు చేశారు, గట్టి శాసనం చేశారు. మనము తెలిసిన విషయమే. కాబట్టి దేశ విభజన అనేది హిందువులలో అది కలవకుండా చేసింది. అనేక హిందూ ముస్లిం లీగ్ విధంగా వాళ్ళ సవరణ పౌరత్వము రాజ్యాంగంలో రావడం జరిగింది. పౌర చట్టం కూడా తర్వాత మనకు అన్ని సంస్థలలో, మత సంస్థలలో ఖ్యాతి కోసం, దేశ సమగ్రగోతం, హిందూ యొక్క మితలు, తర్వాత ఈ యొక్క వివాహ వయస్సు, విడాకులు, ఆస్తి హక్కు, అన్ని అంశాలు కూడా ఈ పౌర చట్టంలో, ఈ యొక్క ఉమ్మడి సివిల్ కోడ్ లో అమలు పరచలేదు. బాగుండేది హిందూ చట్టం. తర్వాత ఇవన్నీ ఉమ్మడి సివిల్ కోడ్ లో అమలుకు రాలేదు. అమలుకు చుట్టే తర్వాత మనకు కొన్ని ముస్లింలు ఆర్థికంగా వెనుకబడిన తనము, ముస్లింలు ఆర్థికంగా వెనుకబడిన తనము అంటే హిందూ ఇస్లాం మధ్య, ముఖ్యంగా భారతదేశంలో ముస్లింలు ఆర్థికంగా వెనుకబడిన వారి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. హిందువులు ఇస్లాం మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. మైనార్టీ వారికి విద్యా సంబంధమైన విషయాల్లో, ఉద్యోగాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేవు వాళ్ళకి. విద్యా సంబంధమైన వాళ్ళు, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రోస్టర్ విధానం వాళ్ళకి లేదు. ఈ భావన, అనేక పదవులు కూడా కేవలం హిందువులే ఈ పదవులు ఉన్నారు, ముస్లింలకు ఎలాంటి పదవులు లేవు అనే భావన బలంగా ఒక నాటికి చెప్పి మనము భావిస్తాం. ఆ తర్వాత మనకు పాకిస్తాన్ పాత్ర కూడా చాలా కారణం. ఎందుకంటే చాలా మంది ముస్లింలు భారతదేశంలో ఉండిపోయారు. అటువంటి విషయాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ముస్లింలను కమ్మిస్తున్నారు. భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చండి, మనకు అవమానం జరిగింది, మనం చాలా నష్టపోయాము అని ముస్లింలను భారతదేశంలో ఉద్రేకపరుస్తున్నారు. రేడియోల ద్వారా, పత్రికల ద్వారా తమ భావాలను భారతదేశంలో ముస్లింలకు వాళ్ళు తెలియజేస్తున్నారని చెప్పవచ్చు. కాబట్టి ముస్లింలకు అన్యాయం జరిగిన భావన పాకిస్తాన్ వాళ్ళు కొమ్ము కాస్తున్నారు, ఉద్రేకపరుస్తున్నారు. ఈ విధంగా 2 మతస్థుల మధ్య చాలా భావ సమైక్యత, దేశ సమైక్యత అనేది రాలేకపోయింది. వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు బలంగా ఉండిపోయాయని చెప్పి చెప్పవచ్చు.
కాబట్టి హిందువుల్లో మత అహంకారము, హిందువులు చాలా వరకు మతంని అభిమానిస్తారు. అది ఒక రకంగా భారతదేశంలో మతోన్మాద పెరగడానికి బలమైన కారణం చెప్పవచ్చు. హిందువులు కేవలం విదేశస్తులు అనే మత ఇచ్చాడు. బాబరి రకరకాలుగా మనకు ఈ యొక్క బాబరి మసీద్ రావడం, ముస్లిం యొక్క మనోభావం జరిగింది. రథయాత్ర అది విద్య ఉద్యోగాల్లో అనేక అత్యున్నత పదవులు, రాజ్యాంగ పదమైన పదవుల్లో వారిని నియమించింది. భారత సుప్రీంకోర్టు పదవి నియమించింది. తర్వాత రాష్ట్రపతి పదవి భరించింది. అత్యున్నతమైన రాజ్యాంగ వారిని అన్ని ప్రభుత్వాలలో, భారతదేశంలో అన్ని యొక్క రాష్ట్రాలలో వారికి సమాన న్యాయం కోసం వారికి అన్ని అత్యున్నత పదవుల్లో నియమిస్తున్నారు. స్థానిక సంస్థల్లో రోస్టర్ పాయింట్, ఎన్నికల్లో అన్ని ముస్లింలు కూడా యొక్క జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఆ రోజు వాళ్ళకు 5% పెట్టారు. ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఆయన కల్పించారు. కాబట్టి భారతదేశంలో ప్రజలు హిందువులు ముస్లింలు సమైక్యంగా ఉండి ఈ యొక్క మతోన్మాదాన్ని లేకుండా చేయాలి. భారత ప్రభుత్వం అనేక చట్టాలు వేసింది. శాంతి భద్రతల కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పడిస్తుంది. ఈ విధంగా ముస్లింలు భారతదేశంలో ఈ యొక్క ప్రధానం లేకపోవడం వల్ల వారు అవమానానికి గురయ్యడం కావడం, హిందువులు ఒక హిందూ అభిప్రాయాలతో వాళ్ళు ముందుకెళ్ళడం ఇలా జరిగింది. ఉర్దూ భాషను అధికారికంగా చాలా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ యొక్క అత్యున్నత పదవుల్లో వారిని నియమించారు. యుద్ధ సమయాల్లో కూడా జాతి మొత్తము సమానం అనే భావం ముస్లింల వద్ద కలిగింది. కాబట్టి మతం యొక్క రిజర్వేషన్ల వ్యవస్థను నిషేధించాలి. రాజకీయ పార్టీలు మతంతో కాకుండా వ్యక్తుల కోసం అవి పనిచేయాలని చెప్పి ఆలోచన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఈ యొక్క మతం గురించి ఇంతవరకు చెప్పాను. ఒక పీడిఎఫ్ను మీకు షేర్ చేస్తామా? పీడిఎఫ్ ఒకటి చూడండి. షేర్ పీడిఎఫ్ ఒకటి చూడండి. ఇక్కడ మీరు గమనించితే భారత రాజకీయాల్లో కుల రాజకీయ మతం కదా, మతం మన మతం గురించి మాట్లాడుతున్నాము. మతం జస్ట్ మతం, రిలీజన్. ఇప్పుడు రిలీజన్ వచ్చింది. ఓకే, రాజకీయాల్లో మతం గురించి మనం పరిచయం తెలుసుకున్నాము. 1947లో మత రాజకీయాల గురించి తెలుసుకున్నాము. తర్వాత భారతదేశంలో లౌకిక రాజ్యము అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత భారత రాజకీయాల్లో మన మత సంఘర్షణ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. తర్వాత భారతదేశంలో మతోన్మతుల కారణాలు ఏంటి, తర్వాత ముస్లింలు జాతీయ స్రవంతిలో వాళ్ళు కలియకపోవడం అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత నెక్స్ట్ మత మౌఢ్యము, తర్వాత సనాతన యొక్క తెలుసుకున్నాము. తర్వాత ముస్లింలు
ఆర్థికంగా ఈ యొక్క వాళ్ళు వెనుకబడి ఉన్నారని మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత పాత్ర మతంలో ఎంతవరకు ఉందనేది మనం బ్రీఫ్ గా తెలుసుకున్నాం. తర్వాత హిందువుల యొక్క మత యొక్క దురహంకారం ఉందంటే అది కూడా దాని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందంటే అది కూడా ఒక ఈ విధంగానే కొంచెం విషయాలు చెప్పడం జరిగింది. కావున ముగింపులో మనము ఈ యొక్క భారతదేశం అనేది ముఖ్యంగా అనేక యుద్ధాలు చేసింది. ఆ యుద్ధాల్లో కూడా జాతి మొత్తం ఒకటిగా ఉండి ముస్లింలు హిందువులు దేశ సమైక్యతకు పాటుపడాలని చెప్పి మత సామరస్యంతో ఉండాలని చెప్పి ఎక్కడ కూడా రిజర్వేషన్లు కూడా తీసేయాలని చెప్పి మనము కోరడం జరిగింది. మత వ్యవస్థ అనేది మనము నిషేధించవాలి. ఎక్కడ కూడా లేదు. ఒక రోస్టర్ విధానం కూడా తీసేసి ఎవరైతే ఈ యొక్క మెరిట్ లో వస్తారో వాళ్ళకే సీట్లు తర్వాత విద్యా సంస్థల్లో అన్ని కల్పించాలని చెప్పి మనము ఆ విషయం ఈ విధంగా మనకు ఈ యొక్క చాప్టర్ గురించి ఈరోజు చెప్పడం జరిగింది. కావున మీరు ఆ వెంకటరమణ అర్థమైందా? ఆ కమలాకర్ అర్థమైందా నాన్న? అర్థమైంది సార్. కమలాకర్ వెంకటరమణ అర్థమైందా? అర్థమైంది సార్. ఎనీ డౌట్ నాన్న? ఎనీ డౌట్ ఏమైనా ఉన్నాయి అంశాలు చెప్పండి. డౌట్స్ ఏం లేదు సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. భారత రాజకీయాల్లో మతము అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి మామూలుగా మీరు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక 10 మార్క్ క్వశ్చన్ అన్న. 10 మార్క్స్. దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు వాట్సాప్ లో మెటీరియల్ మీరు చూస్తుండండి. అందరు ఫోటో ఆన్ చేయండి నాన్న. ఫోటో ఆన్ చేయండి నాన్న. ఫోటో ఆన్ చేయండి. ఫోటో ఫోటో వెంకటరమణ ఫోటో ఆన్ చేయి. ఫోటో ఆన్ చేయి. అటుండు అటుండు. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే వెంకటరమణ. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఓకే.